వైసీపీ చేస్తున్న పనులు చూడండి ఎలా ఉన్నాయో. మా వాడిని మా వాటర్ ఫాల్స్ క్యాండిడేట్ని దింపారు. వీడు మాడుతుంటే ఎదురు కూర్చున్న వాళ్ళు అందరి మీద వాటర్ ఫాల్సే. మా అనిల్ యాదవ్, రే నీ వాటర్ ఫాల్స్ తగ్గించరా, కొంచెం మెల్లగా మాట్లాడరా బాబు. నువ్వు మెల్లగా మాడితేనే ఎదుటి వాళ్ళు తడిసిపోతున్నారు. దాని తోడు ఎందుకు అక్కడ ఏమీ లేదు కదా, టాపిక్ ఏమీ లేదు కదా, నువ్వు అంత అగ్రెసివ్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నావు, ఆ డైలాగ్ ఏంటి, అమ్మా నువ్వు ఓడి చేల్చాలనుకుంటున్నావు, ఎవరి కోసం, వాళ్ళ ప్రత్యర్థుల కోసం చేల్చాలనుకుంటున్నావు అనే మాటే కదా అది. దానికి ఎందుకురా తమ్ముడు, ఎందుకు అంత వాటర్ వేస్ట్ చేసుకోవడం లోపల ఉన్నది. మన ఒంట్లో 6 లీటర్లు వాటర్ ఉండాలిరా. ఆ వాటర్ అంతా బయటకు పోయిందనుకో మనం మొత్తం పైకి. వాటర్ నిల్వలు ఉంచరా బాబు కొంచెం. ఆ వాటర్ ఫాల్స్ ఆపు. ఒరే తమ్ముడు, వాటర్ ఫాల్స్ తమ్ముడు, అసలు ఆ ఓట్లన్నీ ఎవరిరా, జగన్ పడ్డ ఓట్లు అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు మీరు చేసుకుని కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు చేసి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మా ఓట్లు మనం తీసుకుంటాం అనకంటే అది వెన్నుపోటుని ప్రచారం చేస్తున్నామంటే వాటర్ ఫాల్స్ ఉండాల్సిన వాడు రా బాబు నువ్వు అసలు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి అనిల్ యాదవ్ నేను పక్కన కూర్చున్నామంటే నా జేబులో పర్సు కొట్టేశాడు అనిల్ యాదవ్. నా జేబులో పర్సు కొడితే కాసేపటికి చూసుకున్నాను. నన్ను చూసుకుని ఒరే బాబు ఈ పర్సు నాదిరాని తీసుకుంటే దానికి గగ్గోలు పెట్టి నా పర్సు తీసేసుకుంటాడని నువ్వు ఏడ్చావనుకో వాటర్ ఫాల్స్ తమ్ముడు, ఎంత అసహ్యంగా ఉంటుందో. ఇప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో మనల్ని మోసం చేశాడు జగన్ రెడ్డి, మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో ఉండాలి లేదా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలి అన్నదనుకో, దాంట్లో అంత విడ్డూరం ఉందిరా అబ్బాయి. అవి ఆలే కదా ఓట్లు, క్రిస్టియన్స్ ఓట్లు, మైనారిటీ ఓట్లు, దళిత ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీయే కదా. అసలు జగన్ రెడ్డి మోసం చేసి ఒక కోటన్న ఉందా? కనీసం సొంత బాబాయ్ ఇంట్లో సొంత చెల్లి సునీతారెడ్డి ఓటేస్తుందా? సొంత తోడబుట్టిన చెల్లి షర్మిలమ్మ జగన్ రెడ్డి ఓటేస్తుందా? సొంత తల్లి విజయమ్మ జగన్ రెడ్డి ఓటేస్తుందా? సొంత ఇంట్లోనే 10 ఓట్లు ఉంటే 8 ఓట్లు పడవు జగన్ రెడ్డికి. ఏ బయట వాళ్ళ ఓట్ల గురించి ఎందుకు బాధపడుతున్నా? ఆ ఓట్లు ఒకవేళ కాంగ్రెస్ ఓట్లతో నెగ్గారు మీరు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్కి పడినా ఆ ఓట్లు మళ్ళీ వెనక్కి వెళ్ళాయి, గర్వాపసి అన్నట్టు అనమాట. అంతేగాని మీ ఓట్లు చేయాల్సిన బెటర్. అసలు మీకంటూ ఓట్ బ్యాంక్ ఉందా? కాంగ్రెస్ పార్టీనే వెనకుండి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారట. కానీ మీ ఎక్స్పెక్టేషన్స్కి, చంద్రబాబు నాయుడు గారి సమర్థత మీద మీకున్న నమ్మకానికి సూపర్ రా. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీనే చంద్రబాబు నాయుడు గారు వెనకుండా నడిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఆయన అంత సమర్థులని వీళ్ళ భావన. చంద్రబాబు నాయుడు గారికి క్యాపబిలిటీ ఉంది, దేశాన్ని కూడా ఒంటి చేత్తో నడిపించగలడు ఆయనని వీళ్ళ నమ్మకం. ఓకే, ఆ నమ్మకాన్ని మెచ్చుకుంటున్నాను నేను. కానీ షర్మిలమ్మని టార్గెట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి అంటగడుతున్నారు చూడండి, తప్పురా, చాలా తప్పది. ఇది మా తమ్ముడిది ఇంత ముందు వీడియో వచ్చిందండి. అమ్మలారా అయ్యలారా, ఈ ఒక్కసారికి తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు నాకు ఓటు వేయండి అమ్మా అని ఎడుతూ మాట్లాడాడు. ఇడుతూనే ఏడిచేస్తాడు. అంటే యాక్టింగ్ అనమాట అండి. జనాలు నమ్మించాలంటే అలా ఏడిచేయగలరు, ఇలా నవ్వేయగలరు, మళ్ళీ అలా బెదిరించేయగలరు, వార్నింగ్లు ఇచ్చేయగలరు. మంచి కళాపోషకులు ఉన్నారని వైసీపీలోని. అయితే వైసీపీ ఓట్లనట కాంగ్రెస్ పార్టీ చీల్చేస్తుందట. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందటండి.